హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హర్రర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది SRK హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు లైక్ తో పాటు హైప్ వేసినట్లయితే నేను మరికొన్ని మంచి వీడియోలు చేయడానికి అయితే అవుతుంది. మరి తప్పకుండా లైక్ తో పాటు హైప్ అయితే వేయండి, మన ఛానల్ కూడా ముందుకు వెళ్తుంది. అలాగే మీకు తెలిసిన వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఈ రోజు ఢిల్లీలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి అయితే మాట్లాడుతున్నాము. అయితే నాకు దునిషా సిస్టర్ ఒకటి అడిగారు రిక్వెస్ట్. అదేంటి అని అంటే, దేవుళ్ళకి కూడా లొంగని కొన్ని దెయ్యాలు ఉంటాయి, వాటి గురించి ఏదైనా ఒక స్టోరీ చెప్పండి అని అడిగారు. అయితే నేను ఇదివరకట్లో కూడాను వాటి గురించి అయితే విన్నాను. అలాగే దాని గురించి స్టోరీ పెట్టాలా వద్దా అనే ఒక చిన్న సందిగ్ధంలోనైతే ఉన్నాను అనమాట. అదేంటి అని అంటే, చాలా వరకు నచ్చదు, ఈవెన్ నాకు కూడా అలా నచ్చదు. దేవుడి కన్నా సుప్రీం పవర్ ఇంకెక్కడ ఉంటుంది చెప్పండి. అలాంటిది దేవుడే వాటిని కంట్రోల్ చేయట్లేదు అని అంటే, దాని వలన మరి కొంతమందికి అలా మనం పెట్టినట్లయితే దేవుడి మీద నమ్మకం కోల్పోతామేమోనని నాకు ఒక చిన్న అభిప్రాయం. అందుకనే నేను ఈ స్టోరీని అయితే లేట్ గా పోస్ట్ చేస్తున్నాను సిస్టర్, ఏమనుకోవద్దు. అయితే ఏమవుతుందనంటే, ఇలా దేవుడికి లొంగట్లేదు అని అంటే కొన్ని ఎలా ఉంటాయనంటే తప్పించుకు తిరుగుతాయన్నమాట. దేవుడు కూడా ఏం చేయలేకపోతున్నాడు అని అంటే కొన్ని సందర్భాలలోని ఇలా అయితే జరుగుతుంది. అదేంటనంటే, ఇప్పుడు మనకి ఎక్లిప్స్ వస్తుంది, అంటే గ్రహణాలు పడుతూ ఉంటాయి. గ్రహణాలు పడినప్పుడు దేవుళ్ళ శక్తి సన్నగిల్లుతుంది. ఎట్లా అయితే మన పురాణాల్లో చెప్పారో, పురాణాల్లో ఏం జరుగుతుంది, కొన్ని సందర్భాల్లోని దేవుళ్ళని కూడాను రాక్షసులు హింసించినట్టుగానైతే ఉంటుంది. అలాగే ఇక్కడ కూడాను అలా వారు ఈ గ్రహణ సమయాల్లో, వీక్ గా ఉన్న సమయాల్లో అవి విజృంభిస్తాయి. ఇంకా అంతేకాకుండా కొన్ని సార్లు దేవుడి నుంచి తప్పించుకొని తిరుగుతాయి. మరి వాటిని ఏం చేస్తారు అనంటే, వాటిని డిస్ట్రాయ్ చేయడానికి లేదు, డిస్ట్రాయ్ చేయలేరు. చేసినా కూడా ఏదో ఒకటి చెడైతే జరుగుతుంది, మళ్ళీ అవి బయటకైతే వచ్చేయడం జరుగుతుంది. అందుకనే వాటిని డిస్ట్రాయ్ చేయకుండా చాలా వరకు వాటిని బంధిస్తారు. మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే, ఏవైనా కొన్ని శక్తులు వాటిని మనము వాటి పవర్స్ ని కంప్లీట్ గా నిర్వీర్యం చేయలేం. వాటిని ఏం చేస్తారు, వాటిని బంధిస్తారు. అలా బంధించినవి ఎవరైనా పొరపాటున తీసేసినా, లేదంటే వాటి స్థానాన్ని మనం కదిపినా కూడాను అవి మళ్ళీ విజృంభించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జనాలకి హాని జరుగుతుంది. అందుకనే మన ఇండియాలోని చాలా అలాంటి ప్లేస్లు అయితే ఉన్నాయి, వాటిని అస్సలు కదపరు. ఎన్ని డబ్బులు ఇస్తామన్నా కూడా అక్కడ ఏమి కూడా కట్టరు. ఇది కారణం అన్నమాట. అయితే ఇప్పుడు దానికి సంబంధించి ఒక చక్కటి స్టోరీని అయితే విన్నాము. ఢిల్లీలో జరిగిందండి రియల్ గా. అనేది భార్యాభర్తలు ఉన్నారు, వాళ్ళకి కొత్తగా పెళ్ళయింది. వాళ్ళ మ్యారిటల్ లైఫ్ అయితే చాలా బాగుంది. అయితే అతనికి కొంతమంది ఫ్రెండ్స్ అయితే ఉండేవారు, అది కూడా తాగే ఫ్రెండ్స్. తెలుసు కదా మరి, తాగే వాళ్ళందరూ కూడా ఒక దగ్గర చేరితే ఇంకా ఎక్కువ తాగేస్తూ ఉంటారు. అలాగే కొత్తగా పెళ్ళైనప్పటికీ కూడాను అతనైతే డ్రింకింగ్ అనేది మానలేదు. ఈవిడ కూడా ఏంటంటే తన మీద ఇష్టంతోని ఊరుకుండేది, ఎక్కువ తాగడలే అని చెప్పేసి. అలానే కంటిన్యూ అవుతుంది. అయితే వాళ్ళతో ఫ్రెండ్స్ ఉంటారు కదా, అందులో కొంతమందికి పెళ్లిళ్ళు అయిపోయి కొంతమందికి పెళ్లి కాలేదు. మరి ఒక రోజు ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇంటికి ఇన్వైట్ చేస్తారు. అతను అందరూ కూడాను ఇంటికి అయితే వస్తారు. అందులోని శేఖర్ కి చాలా బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. తను ఇంటికి రాగానే సుధని చూస్తాడు. చూడగానే తను ఏంటంటే అలా చూస్తూనే ఉండిపోతాడు సుధని. సుధ ఒక పింక్ కలర్ శారీ కట్టుకుంది, చాలా అందంగా కనిపిస్తుంది అన్నమాట, దేవతలాగా కనిపిస్తుంది. ఇంకా అంతే, అలానే చూస్తూ ఉన్నాడు. ఈ సుధకి అయితే నచ్చలేదు. ఏంటి ఇతను ఇలా చూస్తున్నాడు అని చెప్పి కొంచెంగా విసుక్కుంది. ఆ తర్వాత వాళ్ళు భోజనాలు చేసినప్పుడు కూడా ఏదో ఒకటి అంటున్నాడు సుధని. వెకిలిగా ఏదో అలా మాట్లాడుతున్నాడు అనమాట. మాట్లాడుతుంటే ఆమెకి అస్సలు నచ్చలేదు.
తినేంటి అనుకున్నాడంటే శేఖరు, నా బెస్ట్ ఫ్రెండ్ కదా, ఇంకా అందుకని అలా ఆట పట్టిస్తున్నాడులే అని అనుకున్నాడు. అంటే నాకు తమ్ముడు ఉంటే ఎలా ఆమ్, వదిన గారిని ఆట పట్టిస్తాడో అలా ఆట పట్టిస్తున్నాడేమో అని అనుకున్నాడు. కానీ తను ఓవర్ అయిపోతున్నాడు. అంతేకాకుండా రే ఇక్కడే కూర్చొని పార్టీ చేసుకుందాం మనం అని అంటున్నాడు. అంటే లేదు లేదు ఇప్పుడు వద్దు, ఇంకో రోజు పెట్టుకుందాంలే, మీ వదినకి కూడా ఏంటంటే ఇలాంటివి ఇంట్లో అంటే నచ్చదు అని తను ఏదో సర్ది చెప్పేసాడు, అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి తను ఏంటంటే ఎప్పుడు సుధా సింగిల్ గా ఉంటుందా, ఎప్పుడు వెళ్ళి మాట్లాడదామా అని ప్రయత్నిస్తున్నాడు. అలాగే శేఖర్ లేని సమయాల్లోని ఈ రాజేష్ ఏంటంటే వెళ్ళి తనతో మాట్లాడడానికి ప్రయత్నించేవాడు. ఆ టైంలో సుధ ఏంటంటే ఆయన ఇంట్లో లేరని చెప్పి పంపించేసేది అనమాట. ఇంక ఇలా జరుగుతుంది. ఒకసారి ఏంటంటే శేఖరు ఏదో పని నిమిత్తమయ్యి వేరొక స్టేట్ కి అయితే వెళ్తాడు. వెళ్ళినప్పుడు అది తెలుసు, ఎందుకనంటే ఇద్దరు ఒకే కంపెనీలో జాబ్ చేస్తున్నారు. రాజేష్ కి శేఖర్ ఇలా వెళ్ళాడు అని కూడా తెలుసు. తెలిసి కూడా వాళ్ళ ఇంటికి అయితే వస్తాడనమాట. వస్తే సుధా తలుపులు తీయాలా వద్దా అని 2-3 సార్లు ఆలోచించుకొని తలుపు అయితే తీస్తుంది. ఏంటి ఇలా వచ్చారు అని అంటే, అదే శేఖర్ గురించి అని వచ్చాను అని అంటాడు. అదేంటి శేఖర్ ఊరు వెళ్తానని చెప్పారు, మీకు తెలీదా, ఒకే ఆఫీస్ కదా అని అంటే, ఓ అవునా, నాకు తెలీదే, శేఖర్ ఎక్కడికి వెళ్ళాడు అంటూ ఒక అనుమాన బీజాన్ని అయితే ఆమెకి నాటుతాడు. ఆ తర్వాత అక్కడ కూర్చొని ఏవో పిచ్చి పిచ్చిగా మాట్లాడడం మొదలు పెడతాడు. ఇంకా ఆవిడకైతే అర్థమైపోయింది, ఓహో ఇలా ఉందా పరిస్థితి అని చెప్పేసి ఇమీడియట్ గా తను ఒక్క నిమిషం అని చెప్పి వంటగదిలోకి వెళ్ళి శేఖర్ కి కాల్ చేసి, మీ ఫ్రెండ్ ఇలా ఇంటికి వచ్చాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, మీరు ఫోన్ చేసి తన్నే వెళ్ళిపోమని చెప్పండి అని చెప్తుంది. అలాగే ఆ లైన్ లోనే వాళ్ళకి తెలిసిన మరొకరు ఉన్నారనమాట. అంటే వాళ్ళ దగ్గర రిలేటివ్స్, వాళ్ళ ఇంట్లో ఒక అబ్బాయి ఉన్నాడు, దీనికి తమ్ముడు వరుస అవుతాడు. ఆ అబ్బాయికి కాల్ చేసి, నువ్వు అర్జెంటుగా ఇంటికి రా తమ్ముడు, ఇలాగా మీ బావ వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు, నువ్వు వస్తే తను వెళ్ళిపోతాడు, నాకు కొంచెం అన్ఈజీగా ఉంది అని అంటే, సరే అని చెప్పి తనైతే వచ్చేస్తాడు అనమాట ఇమీడియట్ గా. ఇంకా వీళ్ళు ఇలా అతను రావడం, ఈలోగా శేఖరు రాజేష్ కి కాల్ చేయడం, ఇవన్నీ కూడా రాజేష్ చూసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వీడికి కన్ను ఉంది అని చెప్పి ఆమె అయితే భయపడుతుంది, జాగ్రత్తగా ఉంటుంది. ఆ తర్వాత నుంచి ఏంటంటే శేఖర్ ని పాడు చేయడానికి కంకణం కట్టుకొని ప్రతిరోజు కూడా డ్రింకింగ్ హ్యాబిట్ ఎక్కువ చేసేస్తూ ఉంటాడు అనమాట. తాగితే ఏమైపోయింది, ఆడదానికి భయపడతావా, మీ ఆవిడ నేను తిడుతుందా కొడుతుందా అంటూ తనకి తాగుడు అలవాటు చేస్తాడు బాగాను. అంతేకాదు వాడు కూడా తాగుతుంటాడు. కానీ శేఖర్ కి తెలుసు ఎంతవరకు తాగాలో, ఎక్కడ ఆపేయాలో అనేది. తను ఏదో ఒక రకంగా రోజు తాగుతున్నప్పటికీ కూడాను లిమిట్స్ లోనైతే ఉంటాడు. కానీ రాజేష్ కి మటుకు ఒళ్ళు మండిపోతుంది. వీళ్ళిద్దరిని ఎంత విడదీద్దాం అనుకున్నా కూడా విడట్లేదు. పైగా వీడేమో ఏదో కహాని చెప్తున్నాడు నాకు అని చెప్పి కోపం మీద ఎక్కువ తాగడం మొదలు పెట్టేశాడు. అలా తాగుతున్న సమయంలోనే ఒకరోజు హెల్త్ ఇష్యూ ఏదో వస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే తెలిసిన విషయం ఏంటి అని అంటే, కిడ్నీస్, ఒక కిడ్నీ ఆల్రెడీ ఫెయిల్ అయిపోయింది, ఇంకో కిడ్నీ కూడా డ్యామేజ్ అయిపోయింది చాలా వరకును, ఇంకోసారి మీరు తాగితే ఖచ్చితంగా మిమ్మల్ని నేను కాపాడలేను అని డాక్టర్ అయితే చెప్పేస్తాడు. సో ఇంకా కుళ్ళిపోతాడనమాట. అంటే మనసులోని ద్వేషము అలా ఉంటుంది. అయితే ఇంకా కుళ్ళిపోయి మొత్తానికి ఏదో విధంగా అలాగా లీడ్ చేస్తూ ఉంటాడు. ఒక 1 month అవుతుంది. మళ్ళీ ఏదో సందర్భంలోని అనుకోకుండా మళ్ళీ తాగేస్తాడు. తాగేయడంతో చనిపోతాడు. ఒక 1 week ఎంతో హాస్పిటల్లో ఉండి చనిపోతాడు. అయితే రాజేష్ కి వాళ్ళ తాలూకు వాళ్ళు ఎవరు లేరు. ఉన్న ఒక అమ్మ ఆవిడ ఏమి చేయలేని స్థితిలోనైతే ఉంటుంది. సో అందుకనే శేఖరు రాజేష్ బాధ్యత అంతా తీసుకొని తనకి అంత్యక్రియలు అన్ని కూడా చేస్తాడు. ఒక 2-3 days అవుతుంది. అయిన తర్వాత ఆ రోజు ఏంటంటే అమావాస్య. ఆ రోజు ఏంటంటే ఏవో పూజలు అవి ఉన్నాయి, అవన్నీ చేసేసాడు. ఇంటికి వచ్చేసాడు నార్మల్ గాను, తన భార్యను. వచ్చిన తర్వాత అనుకోకుండా వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతారు. అయిన తర్వాత ఆ రోజు వాళ్ళిద్దరూ పడుకున్న సమయంలోని మధ్యరాత్రిలోని
ఎవరో తన పక్కనొచ్చి పడుకున్నట్టుగానైతే అనిపిస్తుంది సుధకి. ఇదేంటి, ఎవరో వచ్చారు, ఎవరో పక్కన పడుకున్నారు, నా భర్త కాదు అని ఆవిడకి తెలుస్తుంది. ఎందుకంటే ఆ బాడీ అంతా కూడా చాలా చల్లగా తగులుతుంది అనమాట ఆవిడకి. అమ్మో అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ ఎవ్వరు లేరు. తన భర్త అటుపక్కకు తిరిగి పడుకున్నాడు. అయితే సరే ఇంకా వదిలేసింది. ఇంకా 2 days అయ్యింది. అయిన తర్వాత తనకి ఎందుకనో కడుపులో బాగా వికారంగాను, ఇంకా అలాగే వామిటింగ్ సెన్సేషన్ అయితే వస్తుంది. ఎందుకు ఇలా అవుతుంది అనేసి అనుకుంది. ఎందుకనంటే పీరియడ్స్ రెగ్యులర్ గానైతే తనకు వస్తున్నాయి. కొన్ని కన్సీవ్ అయ్యిందా అంటే అది కూడా కాదు. సో తను ఏంటంటే ఇంకా ఆ రోజు ఫీవర్ లాగా ఉంటే పడుకుంటుందన్నమాట. ఆ తర్వాత తను ఏం చేసిందో ఏమైందో ఎవ్వరికీ తెలీదు. తన భర్తకు మాత్రమే తెలుసు తను ఏ పొజిషన్ ఉంది, ఎలా మాట్లాడింది, ఏమైంది అనేది. ఆ రోజు పడుకున్న తర్వాత తన భర్త ఇంటికి అయితే వస్తాడు. వచ్చి తలుపు కొడుతూ ఉంటాడు. తలుపు అయితే తీయదు. ఏమైపోయిందో తన భార్యకి అని చెప్పేసి తలుపు బద్దలు కొట్టుకొని లోపలికైతే వెళ్తాడు. వెళ్ళి చూస్తే తను బెడ్ మీద ఇలా పడుకొని ఉంది. అంటే చేతులు కాళ్ళు చాపేసి పడుకొని ఉంది అనమాట. పూర్తిగాను తడిచిపోయినట్టుగా, అంటే చెమటకి తడిచిపోయినట్టుగానైతే ఉంది. నీరసంగా కనిపిస్తుంది. ఏమైంది నీకు, ఇంకా ఫీవర్ తగ్గలేదా, హాస్పిటల్కి వెళ్దాం పదా అంటూ తన చెయ్యి అయితే పట్టుకున్నాడంట. పట్టుకుంటే ఈమె ఒక్కసారిగా ఇలా విదిలించేసరికి అంత దూరం వెళ్లి పడతాడు భర్త. తను చాలా సన్నంగా ఉంటుందన్నమాట. తన భర్త కన్నా తను సన్నము, పైగా నీరసంగా ఉంది. ఆ టైంలో అంత బలం ఎలా వస్తుంది? అంతలాగా విసిరినట్టుగా ఏమీ అవ్వదు కదా. జస్ట్ ఇలా విదిలించుకుంటే వేరే విషయం. విదిలించుకున్న టైంలోని ఆ భర్త వెళ్ళి అంత దూరంలో పడ్డాడు. సో తనకి ఏమి అర్థం కాదు. లేచి ఏమైంది నీకు, ఇంత గట్టిగా తోసేసావు అంటూ దగ్గరికి వెళ్తాడు. దగ్గరికి వెళ్ళేసరికి ఆమె ఏంటంటే గొంతు మార్చి మాట్లాడుతుంది. ఎలా? తన ఫ్రెండ్ ఎవడైతే రాజేష్ చనిపోయాడో వాడి గొంతులో మాట్లాడుతుంది. అది కూడా నవ్వుతూ, ఇంతకాలానికి నేను అనుకున్నది సాధించాను. నీ భార్యతో ఉండాలనుకున్నాను, ఇదిగో ఉంటున్నాను ఈ రకంగాను. నన్ను నీ భార్యని వేరు చేద్దామని అనుకున్నావో ఈ భూమి మీద నీకు నోకలుండవని చెప్పి బెదిరిస్తున్నాడు. అది కూడాను వాళ్ళ ఆవిడ మాట్లాడుతుంది రాజేష్ గొంతుతోని. తనకి అస్సలు ఏమీ అర్థం కాలేదు. ఏంటి ఇలా మాట్లాడుతుంది, పిచ్చి పిచ్చిగాను అంటే గట్టిగాను కొట్టాడంట. గట్టిగా కొడుతున్నా కూడా పిచ్చిగా నవ్వుతూ, నువ్వు నన్ను ఎన్ని కొట్టినా ఎన్ని తిట్టినా నేను ఇలానే ఉంటానంటూ గట్టి గట్టిగా నవ్వుతుంది. తను నవ్వుతూ ఉంటే ఇంకా గట్టిగా కొట్టాడు. పాపం 2 చెంపలు వాయించేశాడు. వాసిపోయి ఇక్కడ దెబ్బలు తగిలి చేతి అచ్చులు పడిపోయాయి ఆవిడికి. అయినా కూడా వాడు వదలలేదు. ఇంకా మర్నాడు పూర్తిగానే ఏంటంటే జ్వరం ఎక్కువైపోయింది. మంచం మీదే అలా పడి ఉంది. ఈలోగా శేఖర్ ఏం చేశాడు అని అంటే, వాళ్ళ అమ్మనేని వాళ్ళ చెల్లెల్నేని ఇంటికి రండి, ఇంట్లోనే ఏదో తేడాగా ఉంది, నా భార్య ఇలా ప్రవర్తిస్తుంది, నా చనిపోయిన ఫ్రెండ్ లాగా మాట్లాడుతుంది, ఏంటేంటో అవుతున్నాయి, ఒకసారి ఇంటికి రండి అని అంటే వాళ్ళు ఇమ్మీడియట్ గా వచ్చి, ఒరే ఇలా కొట్టుకుంటావా అమ్మాయిని, చనిపోతుంది, ఇంకోళ్ళు అయితే చనిపోతారు, ముందు అర్జెంట్ గా హాస్పిటల్కి తీసుకెళ్దాం పదా అంటూ హాస్పిటల్కి తీసుకెళ్లారంట. హాస్పిటల్లో ఊరుకోరు కదా, ఇలా కొట్టారు అందుకే ఇలా వచ్చింది అని అనుకుంటారు. సో వీళ్ళిద్దరు కూడా చెప్పారు, లేదంటే అదేం కాదు, మా అన్నయ్య చాలా మంచోడు అని చెప్తూ ముందు ట్రీట్మెంట్ చేయండి మా వదినకి అని అంటే వాళ్ళు ట్రీట్మెంట్ చేశారు. సిలైన్ డ్రిప్ ఏదో ఎక్కించారు. బట్ అప్పటికి ఒళ్ళైతే చల్లబడింది. మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ యథావిధిగా ఒళ్ళు వేడెక్కిపోయింది. పూర్తిగా అన్కాన్షియస్ లోనైతే ఉంది. తను కొంచెం కాన్షియస్నెస్ కి వచ్చినప్పుడు చెప్తుంది అక్కడ డాక్టర్లకి, వాళ్ళకి, ఆయన చాలా మంచివాడు అది ఇది అని చెప్తుంది. అతను ఏం చేయలేదు, నాకే ఇలాగా ఫీవర్ వచ్చి పడిపోయాను అన్ని చెప్తుంది అనమాట. అయితే తనతో పాటు ఎవరొకరు ఉండాలి కాబట్టి వాళ్ళ సిస్టర్ ఇల్లోని అక్కడైతే ఉంచారు. వాళ్ళ మదరు అతను ఇంటికి అయితే వెళ్ళిపోయారు.
అయితే హాస్పిటల్లోని వాళ్ళు ఉంటున్న రూమ్ లోని వీళ్ళిద్దరే ఉన్నారు. తనేమో మరొక బెడ్ ఇస్తారు కదా, అక్కడైతే పడుకుంది. తన ఎదురుగాను తినైతే పడుకుంది. మధ్యరాత్రిలోని ఉన్నట్టుండి పూర్తిగాను రూమ్ అంతా చల్లబడిపోయింది. ఎవరో వస్తున్నట్టు అడుగుల శబ్దం అయితే ఈ అమ్మాయికి వినిపించింది. వాళ్ళ సిస్టర్ ఇన్ లా పేరు ప్రియ. ప్రియకైతే వినిపించింది. ఎవరో వచ్చారు అని చెప్పి లెగుద్దాం అనుకుంటే తను లేవలేకపోతుంది, కళ్ళు విప్పలేకపోతుంది. మరో పక్క ఎవరో వాళ్ళ వదిన బెడ్ దగ్గరికి వెళ్ళినట్టు, అక్కడకు వాళ్ళిద్దరు కూడాను ఏదో ఇంటిమేట్ అవుతున్నట్టు ఇలా శబ్దాలు అయితే వస్తున్నాయంట. అంతే అమ్మాయి షాక్ అయిపోయింది, గట్టి గట్టిగా అరవడం మొదలు పెట్టింది. ఈ లోపు నర్స్ అయితే లోపలికి వచ్చిందంట. ఏమైంది ఏంటి అని అంటే, ఎవరో వచ్చారు, ఎవరు ఇక్కడ ఉన్నారు అని అంటే, చూసేసరికి ఆమె ఇలా చేతులు కాళ్ళు తిన్నగా నిటారుగా పెట్టేసి అలా కళ్ళు తెరిచి అలానే ఉందంట. ఈ అమ్మాయి ఏమో భయపడిపోతుంది, వణికిపోతుంది, ఏదో అయ్యింది అని చెప్పేసి. సో 2 days అలానే ఆ హాస్పిటల్లో కష్టపడ్డారు. ఆ తర్వాత డిశ్చార్జ్ అయితే అయిపోయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆమె బిహేవియర్ కంప్లీట్ గా మారిపోయింది అనమాట. ఎలా అంటే అత్తని తిట్టడము, ఇంకా అలాగే సిస్టర్ ఇన్ లాని తిట్టడం, కొట్టడం, ఇలాంటివన్నీ కూడా చేస్తుంది. వాళ్ళ అత్తగారికి అయితే అర్థమైంది, రే ఇలా కాదు, మనము బాలాజీ టెంపుల్ కి తీసుకెళ్దాము, మేదీపూర్ బాలాజీ టెంపుల్ కి, అక్కడైతే దీనికి మంచి పరిష్కారం లభిస్తుంది అని అంటే, అతను ఏంటంటే ఇప్పటికిప్పుడు అక్కడికంటే నాకు అవ్వదమ్మా, ఇంట్లోని బోల్డ్ అంత ఖర్చు అయిపోతుంది, పైగా నాకు ఆఫీస్ లో కూడా సెలవు ఇవ్వరు, దగ్గరలో ఏదైనా చూద్దాము అని చెప్పేసి అతను ఏం చేశాడంటే ఫ్రెండ్ సజెషన్ తోని ఒక తాంత్రికుడి దగ్గరికి అయితే తీసుకెళ్లారు. అతను ఏంటంటే నేను మీ ఇంటికి వచ్చి చూస్తాను, చూసి నేను చేయగలిగింది చేస్తాను అని చెప్పి వచ్చాడు. వచ్చి చూసి అతను, నేను వీడిని ఏం చేయలేను, వీడు పూర్తిగాను అమ్మాయిని ఆవహించేశాడు, అంతేకాదు ఎవరైనా ఏదైనా చేద్దామంటే వాళ్ళకి హాని తలపెట్టేటట్టుగానైతే మారిపోయాడు, వీడిని ఇలా కాదు, నాకు తెలిసిన ఒక మౌల్వి ఉన్నాడు, అతని దగ్గరికి తీసుకువెళ్ళండి, దర్గాలో ఉన్నారు అతను, తీసుకువెళ్ళండి అని చెప్పేసి పేరు అడ్రస్ అన్ని కూడా ఇచ్చాడంట. ఇస్తే సరే, ఇంక వీళ్ళకి అర్థమైంది, సిచ్యువేషన్ పూర్తిగా అర్థమైంది. అతని దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఇలా అయ్యింది, మీరు ఒకసారి తీసుకురమ్మంటే ఆమెను తీసుకొస్తామా అని అంటే, లేదు మీరు తీసుకురాకండి, నేనే మీరున్న ఇంటికి అయితే వస్తాను అని చెప్పేసి తనైతే వచ్చాడనమాట. ఇంటికి వచ్చేసరికి అతనికి అర్థమైపోయింది, ఇంట్లోని ఇలాగా అతను పూర్తిగాను అమ్మాయిని ఆవహించేసి ఇబ్బంది పెడుతున్నాడని. అయితే అతను ఏం చేశాడు అని అంటే, చాలా రకాలుగాను వాడికి బయటికి రావడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నించాడు. నీకు ఇది ఇస్తాను, అది ఇస్తాను, భోజనం పెడతాము, లేదంటే నీకేం కావాలంటే అది ఇస్తాము అని అన్నా కూడా వాడు దేనికి కూడా ఒప్పుకోలేదు. మొత్తానికి ఏం చేశాడు, మంత్రశక్తి ద్వారా ఆ దెయ్యం ఎవడైతే ఉన్నాడో వాడిని బయటకు వచ్చేటట్టు చేసి ఇంటి గోడలోని వాడు ఉండిపోయేటట్టు, ఖైదయ్యి ఉండిపోయేటట్టు అయితే చేసేసాడు. మరి వీళ్ళు భయపడ్డారు, ఎందుకనంటే సొంత ఇల్లు, పైగా వాళ్ళు కొత్తగానైతే పెళ్ళయింది, ఈ ఇంట్లోని ఇలాగా బంధిస్తే ఆ ఇంట్లో ఉండొచ్చో ఉండకూడదా అని వాళ్ళకి భయం అన్నమాట. అడిగితే లేదు ఏం పర్వాలేదు, కొన్ని రోజులు ఉండండి, ఓపిక పట్టండి, ఆ తర్వాత మిగతా చేయాల్సినవి చేద్దాము అంటూ అతనైతే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి ఒక 1-2 weeks బానే ఉంది. ఆ తర్వాత నుంచి సింగిల్ గా ఇవిడు ఉండేటప్పుడు అక్కడేవో పూజలు చేసి ఇమ్మీడియట్ గా మీరు ఇది ఖాళీ చేసేయండి, ఇక్కడ ఉంటే మీకు ఆరోగ్యపరంగా, ఫైనాన్షియల్ పరంగా, ఇంకా అలాగే ఇలాంటి చిరాకులు అయితే ఉంటాయి, అంతేకాదు పిల్లలు కూడా పుట్టడం అయితే సాధ్యం కాదు, ఇక్కడ నుంచి ఇంకెక్కడికైనా వెళ్ళిపోండి, పోనీ ఇది అద్దెకి ఇచ్చేసేయండి, మీకు ఇప్పుడు అమ్మడం కష్టం అంటే అద్దెకి ఇచ్చేసేయండి అంటే, సరే అని వాళ్ళు ఏం చేశారు, అదే బిల్డింగ్ లోని మరో చోటుకు వెళ్ళిపోయి ఆ అపార్ట్మెంట్ ఏదైతే ఉందో అక్కడ వీళ్ళైతే ఉందో
అది మరొకరికి అద్దెకైతే ఇచ్చారు. అద్దెకి ఇచ్చిన తర్వాత అద్దెకున్న వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక చికాకు, ఆరోగ్యం బాగోకపోవడం, ఎవరో ఒకరికి ఏదో ఒకటి అవ్వడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అమ్మో! లాభం లేదు ఇంట్లో ఉంటే అంతే సంగతులు అని చెప్పేసి వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇల్లు అలా వదలకూడదు. ఎందుకనంటే వదిలితే వాడి పవర్ ఎక్కువైపోతుంది. ఇల్లు మొత్తం ఆక్రమించేస్తాడు. అందుకని మళ్ళీ తొందరగా వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చెప్పి ఇల్లునైతే అమ్మేశారు. అమ్మేసి వీళ్ళు కూడా ఏంటంటే ఆ అపార్ట్మెంట్స్ లో కాకుండా మరొక దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ సొంత ఇల్లు కొనుక్కొని అక్కడైతే ఉంటున్నారు. శేఖర్ వాళ్ళ అమ్మగారు ఏంటంటే ఆ వీధిలోని వాళ్ళ చుట్టాలు ఉన్నారని చెప్పుకున్నాం కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తూ వస్తూ ఉండేది. ఈ అపార్ట్మెంట్స్ లో కూడా వాళ్ళ పక్కింటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో బాగా క్లోజ్ అయ్యారు వీళ్ళు. వాళ్ళు కూడా చుట్టాల్లాగే వీళ్ళని పలకరిస్తూ ఉండేవారు అనమాట. అప్పుడు ఒకసారి ఈవిడ వెళ్తే తెలిసిన విషయం ఏంటి అని అంటే అందులోని ఎవరైతే ఇల్లు కొనుక్కున్నారో వాళ్ళకి కూడా సేమ్ ఇలాంటివే. ఏంటంటే ఒక రోజు బాగోకపోవడం, మరొక రోజేమో ఎవరికైనా యాక్సిడెంట్లు అవ్వడం, ఇంట్లోనే ఉన్నట్టుండి జారిపోయి పడిపోయి బోన్ ఫ్రాక్చర్ అవ్వడం, అంతేకాకుండా ఇంట్లోని ఎటువంటి శుభకార్యాలు జరగకుండా వెనక్కి వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ కూడా జరిగాయంట. సో మొత్తానికి వాళ్ళైతే ఆ ఇంటిని వదిలించుకున్నారు. కానీ ఆ ఇంట్లో ఉన్న వాడిని మటుకు వాడి బారి నుండి ఎవరు తప్పించుకోలేకపోతున్నారు. మరి ఇలాంటివి ఉంటాయి. వాళ్ళు ఏంటంటే దేవుడి నుంచి కూడా తప్పించుకు తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఒక నిర్దిష్టమైన కాలం అయితే ఉంటుంది. ప్రాత యోనిలో ఇంతకాలం మీరు ఉండాల్సిందే అని చెప్పేసి మనం ఎలాగైతే మానవ శరీరంలో ఉన్నామో అలాగనమాట. వాళ్ళు ఆ కాలం అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళ సోల్ అయితే మళ్ళీ వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళిపోతుంది. ఇది జరుగుతుందండి. సో ఎవరైనా కూడాను ఆ సుప్రీం పవర్ ని ఎదుర్కొనే వాళ్ళైతే లేరు. కాకపోతే తప్పించుకొని తిరుగుతారనమాట. కన్ను కప్పి తిరగడం అంటారు కదా, అలా జరుగుతుందన్నమాట. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మనలాంటి హర్రర్ ప్రియులకి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. Until then, bye bye.